అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. టుడే we will discuss the next topics in Java. అంతకంటే ముందు ప్రీవియస్ డే అసైన్మెంట్ క్వశ్చన్స్. Which of these is necessary to specify when initializing an array? See, in 2D arrays we have two dimensions. దాంట్లో ఒకటేమో రో అండ్ ఒకటేమో కాలం. ఓకే, రోలో కంపల్సరీగా మీరు ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, బట్ కమింగ్ టు కాలం నాట్ కంపల్సరీ. రీజన్ ఏంటి? సి, దిస్ ఈజ్ యాన్ 2D array. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో యాన్ 2D array. ఓకే, ఇది మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, బట్ మీకు తెలియదు ఏంటంటే ఈవెన్ దిస్ ఈజ్ అ 2D array. ఓకే, సో బేసిక్గా నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఈచ్ రో నీడ్ నాట్ బి ఫిక్స్డ్. కాబట్టి మీరు ముందు బేసిక్గా ఇనిషియలైజ్ చేస్తున్నప్పుడు నంబర్ ఆఫ్ రోస్ని కైండ్ ఆఫ్ స్పెసిఫై చేసి దీన్ని తర్వాత వైల్ యూ ట్రైంగ్ టు యూజ్ ఇట్ అప్పుడు కూడా ఇనిషియలైజ్ చేయొచ్చు. ఓకే, సో అందుకే నేను మీకు సెకండ్ క్వశ్చన్గా ఇది ఇచ్చాను. సో ఎగ్జాంపుల్ కూడా ఇదే ఆ కేస్కి. యాజ్ యూ కెన్ సీ, we have an array, 2D array, ARR. దీంట్లో we have only specified the number of rows. Number of columnsని ఇక్కడ ఫస్ట్ లైన్లో స్పెసిఫై చేయలేదు. బట్ వైల్ we use it, దాని తర్వాత we have initialized. సో బేసిక్గా this was the example which I was trying to kind of explain you. అదేంటంటే first row has one column, second row has 2 columns and third row has 3 columns. ఎలా అన్నా అంటే how are you telling that అంటే see here, AR of 0 is equal to new int of 1. అంటే AR of 0 అంటే ఏంటి? ఫస్ట్ రో ఇట్ హ్యాస్ 1 ఎలిమెంట్. AR of 1 అంటే సెకండ్ రో ఇట్ హ్యాస్ 2 ఎలిమెంట్స్. సిమిలర్లీ థర్డ్ రో ఇట్ హ్యాస్ 3 ఎలిమెంట్స్. అర్థమైందా? సో బేసిక్గా ద ఎగ్జాంపుల్ లుక్స్ సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్. Okay, let me draw it properly. So something of this sort. Okay, so basically దీంట్లో how is the initializing అంటే I hope that the drawing is clear. Let me draw it again if you want it. So let me draw it this one also again and it ఈ విధంగా. Okay, now 0 row 1 row 2 row, 0 column 1 column 2 column. ఇది 0, 0, ఇది 1, 0, ఇది 1, 1, ఇది 2, 0, 2, 1 and 2, 2. What about 1, 2 or what about 0, 1? They do not exist. అర్థమైందా? సో బేసిక్గా ఈ ఎగ్జాంపుల్లో ARR ఆఫ్ 0, 1 డస్ నాట్ ఎగ్జిస్ట్. అర్థమైందా? బికాస్ వీ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఇట్. గాట్ ఇట్? సో బేసిక్గా ద క్వశ్చన్ ఈస్, ఈ క్వశ్చన్ అంటే basically what we are doing is ARR of IT is equal to j plus 1. So basically 0, 1, 2, 0, 1, 2. So j value ఇది కాబట్టి column number. Okay, so it will be 1, 1, 1, 2, 2, 3. Okay, now what is the sum of all of this? Because see what's happening here, we are finding sum of all of this. Sum plus is equal to అంటే ఏంటి? బేసిక్గా sum is initially 0. ఓకే, తర్వాత సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఇది. సో సమ్ బికమ్స్ 1. ఆ తర్వాత సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఇది. సో బికమ్స్ 2. తర్వాత ప్లస్ ఇది. సో బికమ్స్ వాట్? 4. తర్వాత ఇది. సో బికమ్స్ 5. తర్వాత ఇది. సో బికమ్స్ 7. తర్వాత ఇది. సో బికమ్స్ 10. సో ఆన్సర్ ఈజ్ 10. అర్థమైందా? పక్కా? గ్రేట్. నౌ కమింగ్ టు ద టాపిక్ టుడే. ఇవాల్టి టాపిక్ ఏంటి? ఇట్ ఈస్ స్ట్రింగ్స్ అండ్ అందులో కూడా పార్ట్ 1 అంటే డే 12 కూడా. సో టుడే ఈజ్ డే 11. సో డే 11 వుడ్ బి స్ట్రింగ్స్ పార్ట్ 1. ఇదే విధంగా ఓకే, దెర్ విల్ బి స్ట్రింగ్స్ 2 ఆన్ డే 12. డే 12 వుడ్ బి స్ట్రింగ్స్ 2. ఓకే, నౌ వాట్ ఆర్ స్ట్రింగ్స్? Very simple guys.
లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ వి, ఓకే, దీన్ని నేను క్యార్ సిలో స్టోర్ చేసుకోవచ్చు. బట్ లెట్స్ సే ఐ వాంట్ టు స్టోర్ వంశీ, ఓకే, ఆర్ వంశీ భవానీ, ఓకే, ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ Telugu, something of this sort, or let's say Telugu is my mother tongue. ఈ విధంగా ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ వర్డ్స్, ఫ్రేజెస్, సెంటెన్సెస్, ఓకే, అప్పుడు ఏం చేయాలి? వీ నీడ్ సీక్వెన్స్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్. దానికోసం ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ బేసిక్లీ టు క్రియేట్ వాట్? క్యారెక్టర్ అరేస్. ఓకే, బట్ క్యారెక్టర్ అరేస్ కంటే కూడా there is more efficient way which are called strings. So strings ni vaadi you can create this. So how to create? Very simple. String, okay, syntax rastanu, syntax. So syntax is string, tarvata the variable name, string name is equal to basically a string kavali. Let's say I want to have Vamsi, that's it. So now you can access Vamsi అనే బేసిక్గా స్ట్రింగ్. సో ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ ఎస్ క్యారెక్టర్ ఇస్, సో క్యారెక్టర్ అనేది సింగిల్ కోట్స్ లోపల రాస్తాం అండ్ స్ట్రింగ్స్ అనేవి డబుల్ కోట్స్ లోపల రాస్తాం. ఓకే, సో క్యారెక్టర్ ఈజ్ ఇన్సైడ్ సింగిల్ కోట్స్, స్ట్రింగ్ ఈజ్ ఇన్సైడ్ డబుల్ కోట్స్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఇక్కడ స్ట్రింగ్ ఉంది కదా, ఇక్కడ ద నేమ్ ఇట్ ఈస్ నాట్ స్మాల్ ఎస్ TRING, ఇది తప్పు, it is capital S. Okay, and basically another important point that strings are also classes. Okay, now దాన్ని బట్టి అర్థమైంది మీకు, దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వేరియబుల్ నేమ్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి? ఆబ్వియస్లీ అది ప్రస్తుతం అక్కర్లేదు. బట్ ఇఫ్ యూ రిమెంబర్ వి డిడ్ సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్. స్కానర్ S ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ system.in అవుతుందా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఎస్ అనేది ఏంటి? ఎస్ అనేది స్కానర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్ అనేది స్ట్రింగ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. గాట్ ఇట్? ఆ ఆబ్జెక్ట్లో ఉన్న డేటా ఈజ్ వంశీ. ఓకే, లెట్ మీ షో. సో ఇఫ్ యూ గో హియర్, లెట్ మీ క్రియేట్ అ న్యూ ఫైల్. ఓకే, strings.java. So let's say PSVM, ఇంకా రాలేదని PSVM అంటే ఆటోమేటిక్గా రావాలి యాక్చువల్గా. యా, సో PSVM పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ S ఈజ్ ఈక్వల్ టు బేసిక్గా Vamsi Bhavani. Okay, this can be done and దీన్ని మీరు బేసిక్గా system.out.println. okay, let me clear this. okay, and if you want to say S, ఆటోమేటిక్గా అది ప్రింట్ అయిపోద్ది. let me show you, రన్ చేస్తాను. సో మీకు అవుట్పుట్ వుడ్ బి వంశీ భవానీ. ఇట్స్ రన్నింగ్. యాజ్ యూ కెన్ సీ ఇంకా ఏమీ రాలేదు. సో ఇట్స్ టేకింగ్ టైమ్. సో ఇన్ ద మీన్ వైల్ స్టార్ట్ అయ్యింది. ఓకే, ఫైన్. ఇన్ ద మీన్ వైల్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. సో బేసిక్గా మీరు స్ట్రింగ్ మొత్తాన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు, యాజ్ ఐ జస్ట్ కైండ్ ఆఫ్ షోడ్, ఆ నేమ్ వాడి. ఓకే, సో వేరియబుల్ నేమ్ వాడి డైరెక్ట్గా మొత్తం స్ట్రింగ్ని యాక్సెస్ చేయొచ్చు. బట్ లెట్స్ సే, లెట్ మీ క్లియర్ దిస్. లెట్స్ సే ఐఎమ్ హ్యావింగ్ స్ట్రింగ్ S1 is equal to Vamsi. Okay, for example I want only one character of this string, అంటే I want M for example. అది కూడా చేయొచ్చు. ఎలా? ఇప్పుడు స్ట్రింగ్ అనేది VAM SI కదా. సో అగైన్
దే హ్యావ్ ద సేమ్ ఇండెక్సింగ్ పొజిషన్స్. ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఓకే, సో m యొక్క ప్లేస్ ఏంటి, ఇండెక్స్ ఏంటి 2. కాబట్టి మీరు s1 డాట్ క్యార్ యాట్ అనే ఫంక్షన్ వాడి బేసిక్గా యాట్ వాట్ 2 కాబట్టి 2 అని ఇస్తే బేసిక్గా మీకు m ప్రింట్ అవుతుంది, బేసిక్గా m వస్తుంది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు కైండ్ ఆఫ్ అసైన్ దిస్, మీరు దీన్ని క్యార్ మేబీ సమ్ సిలో అసైన్ చేయొచ్చు. ఓకే, సో క్యార్ యాట్ అనేది ఇట్ విల్ కైండ్ ఆఫ్ గివ్ యూ అ క్యారెక్టర్, ఆబ్వియస్లీ కదా. క్యార్ యాట్ గివ్స్ యూ క్యారెక్టర్ యాట్ దాట్ స్పెసిఫిక్ ఇండెక్స్. ఓకే, నౌ ఎందుకు మనకి ఈ విధంగా ఒక ఫంక్షన్ ఉందంటే వెరీ సింపుల్. దిస్ స్ట్రింగ్ ఇస్ అ క్లాస్. సో ఎలాగైతే స్కానర్కి ఇఫ్ యూ రిమెంబర్ వీ హ్యావ్ నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎలా ఉన్నాయి, బేసిక్గా ఇది క్లాస్ కాబట్టి ఇవన్నీ దాని యొక్క ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్. అదేవిధంగా స్ట్రింగ్ అనే క్లాస్కి ఈ క్యార్ యాట్ అనేది ఇట్స్ అ ఫంక్షన్. నౌ యాజ్ యూ కెన్ సీ వంశీ భవాని ప్రింట్ అయింది. సిమిలర్లీ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ షో యూ. దీన్ని జస్ట్ నేను ఎస్ డాట్ క్యార్ యాట్ అనేది వాడి ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ప్రింట్ బేసిక్లీ వాట్ 2. సో m ప్రింట్ అవ్వాలి. లెట్ మీ సేవ్ దిస్ అండ్ లెట్ మీ రన్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద క్యార్ యాట్ లోపల index:2 కనబడుతుంది కదా, బట్ నేను ఇండెక్స్ అనేది టైప్ చేయలేదు. ఓకే, ఇక్కడ ఇండెక్స్ అనేది అసలు నేను రాయలేదు, మీరు రాయట్లేదు. ఓకే, ఇండెక్స్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ కోడ్. బేసిక్గా మీకు ఈ కోడ్ని బాగా అర్థమయ్యేందుకు విఎస్ కోడ్ ఈ ఐడిఈ ప్రొవైడ్ చేస్తున్న హైలైటింగ్ అంతే. ఇఫ్ యూ సీ హియర్ దెర్ ఈస్ నథింగ్, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సెలెక్ట్ ఇట్ బికాస్ ఇండెక్స్ ఈజ్ నాట్ ప్రెసెంట్, ఇట్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద కోడ్. లెట్ మీ షో యూ. ఇఫ్ ఐ రిమూవ్ 2 అది పోద్ది, చూసారా పోయింది. సో ఇండెక్స్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది కోడ్, ఇట్ ఈస్ జస్ట్ హైలైటింగ్. ఓకే, సో ఇట్స్ 2 అండ్ యాజ్ యూ కెన్ సీ మనకి m ప్రింట్ అయింది. ఓకే, పక్కా గాట్ ఇట్, గ్రేట్. నౌ ఇందాక చెప్పినట్లుగా మీకు ఏం చెప్పాను, నా కమింగ్ టు స్కానర్, మనం ఏం చేసాం, స్కానర్ సమ్ మేబీ స్కానర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ అని చెప్పి రాసాం, గుర్తుందా, ఎస్ ఆర్ నో. అదేవిధంగా వెన్ యూఆర్ ట్రయింగ్ టు కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఫంక్షన్స్, మనం ఏం చేసాం, ఆ క్లాస్ యొక్క ఇక్కడ system.in ఉంటుంది అదంతా. ఓకే, లెట్ మీ గో టు దట్ ఫంక్షన్స్ ఫైల్, లెట్ మీ క్లియర్ దిస్. సో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే చెప్తానండి. ఇఫ్ యూ గో టు మన మెథడ్స్ .java, సో ఇక్కడ మీకు చూసుకుంటే మనం ఏం చేసాం, మెథడ్స్ m ఈజ్ ఈక్వల్ టు న్యూ మెథడ్స్, ఈ విధంగా ఏం చేసాం, క్రియేట్ చేసాం. ఎస్ ఆర్ నో. సో ఇక్కడ m అనేది ఆబ్జెక్ట్ అని చెప్పాం. నౌ నేను బేసిక్గా ఏం చెప్తున్నాను, స్ట్రింగ్స్లో ఇక్కడ ఎస్ అనేది ఒక ఆబ్జెక్ట్ అని చెప్పాను, బట్ అక్కడ న్యూ ఏది, ఇప్పటిదాకా మనం చూసిన ప్రతి కేసులో దేర్ వాజ్ సంథింగ్ కాల్డ్ న్యూ అనే కీవర్డ్ వైల్ యు ఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడేది, ఇక్కడ కూడా మీరు న్యూ వాడచ్చు. ఓకే, స్ట్రింగ్స్లో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ మెథడ్ 1 ఆఫ్ క్రియేటింగ్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్స్. అంటే మీకు స్ట్రింగ్స్ క్రియేట్ చేయడానికి, లెట్ మీ గో హియర్. సో ఇన్ జావా, ఓకే, strings can be created in 2 ways. First one, string literal way. Second one, new operator or basically let me say new object way. ఓకే, డిఫరెన్స్ ఏంటి? నౌ ఇక్కడ స్ట్రింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వంశీ భవాని అని రాసాం కదా. సో డైరెక్ట్గా ఈ ఎస్లోకి మనకి కావాల్సిన స్ట్రింగ్ని అసైన్ చేసాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్ లిటరల్ మెథడ్. ఓకే, కమింగ్ టు మన న్యూ ఆబ్జెక్ట్ మెథడ్ ఏం చేయొచ్చు అంటే, లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. లెట్ మీ సే string s1
s1 is equal to new string and ikkada let's say I am telling Vamsi Bhavani. Okay, this is method 2. Okay, if I kind of control C copy, control V paste it here and let me kind of print s1. okay, మీకు అదే విధంగా ప్రింట్ అవుతుంది. చెక్ దిస్, ఇట్ ఈస్ రన్నింగ్. చూసారా, సేమ్ దీనిలాగానే ఇక్కడ కూడా వంశీ భవానీయే వచ్చింది. బట్ దిస్ ఈస్ ది అదర్ వే ఆఫ్ క్రియేటింగ్ స్ట్రింగ్స్. ఓకే, ఇదంతా ఓకే అన్న. ఓకే, వీ హ్యావ్ 2 ways అండ్ కైండ్ ఆఫ్ ప్రింట్ చేస్తే రెండిట్లో సేమ్ స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. గ్రేట్. మరి డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంది. ఓకే, డిఫరెన్స్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరేజ్. ఓకే, అంటే ఏంటి, లెట్ మీ టెల్ యూ. ఓకే, సో బేసిక్గా ఆప్షన్ 1 ఏంటి మనకి, స్ట్రింగ్ లిటరల్. ఓకే, అండ్ ఆప్షన్ 2 is option 2, it is what, new object. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్ట్రింగ్ పూల్ అనమాట. ఓకే, మనకి మెమరీలో స్ట్రింగ్ పూల్ అనే ఒక పూల్ ఆఫ్ మెమరీ ఉంటుంది. అదేవిధంగా మన కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ని ఆబ్జెక్ట్, I mean not object, OS. So let's say we are running this program 1.java అని let's say I am running. సో ఎవరు రన్ చేస్తారని చెప్పాను, ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేస్తున్నప్పుడు ఈ ప్రోగ్రామ్కి కైండ్ ఆఫ్ కొంత మెమరీని అలొకేట్ చేస్తుంది. ఓకే, దాంట్లో కైండ్ ఆఫ్ హాఫ్ ఈజ్ కాల్డ్ స్టాక్ మెమరీ. ఓకే, అండ్ హాఫ్ ఈజ్ కాల్డ్ హీప్ మెమరీ. ఓకే, అగైన్ డీటెయిల్స్ అక్కర్లేదు, బట్ there is something called heap memory also. Okay, now the string pool belongs to the upper part. Okay, now if you are creating the string using this method, appudu మీ స్ట్రింగ్ అనేది ఈ స్ట్రింగ్ పూల్లో క్రియేట్ అవుతుంది. ఓకే, క్రియేటెడ్ హియర్. బట్ మీరు న్యూ కైండ్ ఆఫ్ లెట్స్ సే s2 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ సంథింగ్ అని ఈ విధంగా ఇస్తే, ఓకే, then it is created in the heap memory. ఓకే, డిఫరెన్స్ ఏంటి, లొకేషన్ ఓకే అన్న, దీని లొకేషన్ ఈజ్ స్ట్రింగ్ పూల్, దీని లొకేషన్ ఈజ్ హీప్. బట్ లొకేషన్ వల్ల డిఫరెన్స్ ఏమైనా ఉందా, ఉంది. సి, లెట్ మీ టెల్ యూ డిఫరెన్స్ ఏంటంటే, లెట్ మీ జస్ట్ కాపీ దిస్, కంట్రోల్ సి కంట్రోల్ వి అండ్ ఇక్కడ పేరు నేను మేబీ s2 అని పెడతాను. ఓకే, అండ్ మళ్ళీ దీన్ని కాపీ చేస్తాను, కంట్రోల్ సి కంట్రోల్ వి అండ్ దీని పేరు నేను s3 అని పెడతాను. ఆర్ మేబీ దీన్ని మనం ఏం చేద్దామంటే దీన్నేమో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ s అండ్ దీన్ని మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ s డూప్లికేట్. ఓకే, ఇదేమో s1, ఇదేమో s1 డూప్లికేట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నౌ వీ హ్యావ్ టోటల్ 4 strings ఇన్ ద ప్రోగ్రామ్ కదా. సో ద ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ s, సెకండ్ ఏమో s డూప్లికేట్, దీంట్లో ఏమో s1 అండ్ s1 డూప్లికేట్. ఓకే, సో డిఫరెన్స్ ఏంటంటే సి, నాలుగిట్లో కూడా ఇన్ ఆల్ దీస్ 4 డేటా ఈజ్ కామన్ విచ్ ఈస్ VAM SI BHA VANI కదా. గ్రేట్. సో ఇన్ స్ట్రింగ్ పూల్ వాట్ విల్ హ్యాపెన్ ఈస్ డేటా కామన్ కాబట్టి, ఓకే, వంశీ భవానీ అని చెప్పి ఒక స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది. ఓకే, డేటా సేమ్ కాబట్టి బోత్ s and s duplicate both of them will have the same reference. అంటే 2 సార్లు వంశీ భవానీ అనే స్ట్రింగ్ క్రియేట్ అవ్వదు. ఏమవుద్ది మరి, ఒకేసారి క్రియేట్ అవుద్ది అండ్ 2 కూడా దాన్నే వాడుకుంటాయి. బట్ ఇన్ హీప్
S1కి ఒకసారి క్రియేట్ అవుద్ది వంశీ భవానీ అని చెప్పి, ఓకే. అండ్ సిమిలర్లీ S1 డూప్కి కూడా అగైన్ వంశీ భవానీ అని చెప్పి దేర్ విల్ బి అనదర్ కైండ్ ఆఫ్ డేటా క్రియేటెడ్, ఓకే. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో ఇక్కడ స్ట్రింగ్ పూల్లో ఏం జరుగుద్ది, బేసిక్గా డేటా సేమ్ అయితే ఆ కైండ్ ఆఫ్ లెట్స్ సే ఐఎమ్ హ్యావింగ్ వన్ మోర్ S డూప్లికేట్ 1 అండ్ S డూప్లికేట్ 2, ఆ విధంగా నా దగ్గర 10 వేరియబుల్స్ ఉన్నాయి, ఓకే. 10 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఆ 10 స్ట్రింగ్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ డేటా వంశీ భవానీ అనుకుంటే 10 సార్లు క్రియేట్ అవ్వకుండా ఆ 10 కూడా దీని నుంచి ఒకేసారి క్రియేట్ అయిన దాని నుంచి కైండ్ ఆఫ్ కావాల్సిన డేటాని యాక్సెస్ చేస్తాయి, ఓకే. ఇంకా చెప్పాలంటే దెర్ విల్ బీ అ రెఫరెన్స్, అంటే దెర్ విల్ బీ అ స్ట్రింగ్ క్రియేటెడ్ ఇన్ ది స్ట్రింగ్ పూల్, దాని యొక్క అడ్రస్ని ఇవన్నీ వాడుకుంటాయి, ఓకే. సో ఆ అడ్రస్ నుంచే ఇవన్నీ కూడా వాటికి కావాల్సిన డేటాని తీసుకుంటాయి, ఓకే. దట్ ఈస్ ద రీజన్ మీరు స్ట్రింగ్ లిటరల్లో మోడిఫై చేయలేరు. అంటే ఏంటి, సి లెట్స్ సే ఇప్పుడు నేను వంశీ భవానీ అనే స్ట్రింగ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎస్ కదా, ఓకే. నేను ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ యాట్ 2 ఏంటది స్మాల్ ఎమ్, దాన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఎమ్ చేద్దాం అనుకుంటున్నాను, ఓకే. దాన్ని చేయడానికి ఈ యొక్క స్ట్రింగ్ లిటరల్ కాన్సెప్ట్ ఒప్పుకోదు. రీజన్ ఏంటి, బికాజ్ మీరు అనుకున్నట్టు ఈ యొక్క డేటాని కేవలం ఎస్ వాడుకోవట్లేదు, ఎస్ డూప్ 1, ఎస్ డూప్ 2 ఇవన్నీ వాడుకుంటున్నాయి. సో మీరు కేవలం దీన్ని మార్చుతున్నా అనుకున్నా మీరు ఇక్కడ చేంజ్ చేస్తే డేటాలో ఇవన్నీ మారిపోతాయి, ఆల్ దిస్ 3 విల్ చేంజ్, బట్ దట్ ఈస్ రాంగ్. కాబట్టి నిజంగా మీరు బలవంతంగా చేంజ్ చేద్దాం అనుకున్నా కొత్త స్ట్రింగ్ క్రియేట్ అయిపోద్ది, VA క్యాపిటల్ M SI భవానీ, ఓకే. సో ఇక్కడ ఎస్ ఇంకా దీన్ని పాయింట్ చేయదు, దీన్ని పాయింట్ చేస్తుంది, మిగతావన్నీ ఆ పాత వంశీ భవానీ స్ట్రింగ్ని పాయింట్ చేస్తాయి. సో యూ కెనాట్ కైండ్ ఆఫ్ మోడిఫై ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్. మీరు మోడిఫై చేద్దాం అనుకుంటే కొత్తది క్రియేట్ అవుతుంది తప్ప ఉన్నది మోడిఫై అవ్వదు. దీంట్లో అలా కాదు, ఓకే. దీంట్లో అలా కాదు, ఇట్ కెన్ బి డన్ బికాస్ ఈచ్ ఆఫ్ దాట్ ఈజ్ ఇండివిజువల్. అర్థమైందా? గ్రేట్. నౌ అపార్ట్ ఫ్రమ్ స్ట్రింగ్, ఓకే, స్ట్రింగ్ అనేది ఏం చెప్పాను, ఇట్స్ ఏంటి క్లాస్. సో అపార్ట్ ఫ్రమ్ స్ట్రింగ్ బేసిక్గా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని బికాస్ స్ట్రింగ్ ఏంటి, స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. సో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేయడం కోసం వీ హ్యావ్ 2 more classes in Java, StringBuffer, okay, and StringBuilder, okay. సో తేడా ఏంటంటే స్ట్రింగ్స్లో చెప్పినట్లుగా మనం ఏం చేయలేం, వీ కెనాట్ కైండ్ ఆఫ్ మోడిఫై. అదేంటన్నా కేవలం స్ట్రింగ్ లిటరల్స్లో మాత్రమే చేయలేం కదా, అలా న్యూ కైండ్ ఆఫ్ కీవర్డ్ వాడి సెపరేట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అక్కడ చేంజ్ చేయొచ్చు కదా, మోడిఫై చేయొచ్చు కదా. అంటే సి స్ట్రింగ్స్లో ఈ విధంగా బేసిక్గా లైన్ నంబర్ 7 and 8లో ఉంది కదా, ఈ విధంగా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం కైండ్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఇట్ ఈస్, లెట్ మీ టెల్ యూ. సో ఇన్ స్ట్రింగ్ వీ హ్యావ్ 2 options కదా, స్ట్రింగ్ లిటరల్స్ అండ్ న్యూ ఆబ్జెక్ట్. సో ఈ న్యూ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ రికమెండెడ్, ఓకే. సో మనం స్ట్రింగ్స్ అంటున్నామంటే వీఆర్ ఇండైరెక్ట్లీ రెఫరింగ్ టు స్ట్రింగ్ లిటరల్స్ ఓన్లీ, ఓకే. అండ్ దే కెనాట్ బి modified, but both of these can be modified. That is the first modified, okay, that is the first kind of difference, okay. అన్న కైండ్ ఆఫ్ ఈ స్ట్రింగ్కి అండ్ ఈ బోత్ స్ట్రింగ్ బఫర్ స్ట్రింగ్ బిల్డర్కి తేడా అది. బట్ ఇండివిజువల్గా స్ట్రింగ్ బిల్డర్కి అండ్ స్ట్రింగ్ బఫర్కి తేడా ఏంటి, సి బోత్ ఆర్ మోస్ట్లీ సేమ్. ఓన్లీ థింగ్ ఈజ్ స్ట్రింగ్ బఫర్ క్యాన్ సపోర్ట్ multi-threading.
ఇదేంటన్నా కొత్త పదం అంటే ఇది కొత్త పదమే, ప్రస్తుతానికి లైట్ తీసుకోండి. ఈ 30 days సిరీస్లోనే వీ విల్ డిస్కస్ అబౌట్ మల్టీ థ్రెడింగ్ ఆల్సో. ఓకే, అండ్ స్ట్రింగ్ బిల్డర్ డస్ నాట్ సపోర్ట్ మల్టీ థ్రెడింగ్. ఓకే, మల్టీ థ్రెడ్స్ మనకి ఈ స్ట్రింగ్ బిల్డర్లో సపోర్ట్ చేయబడవు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అర్థమైందా? పక్కా అంతా అర్థమైందన్నా? బేసిక్గా ఈ స్ట్రింగ్ బఫర్ని అండ్ స్ట్రింగ్ బిల్డర్ని క్రియేట్ ఎలా చేయాలి, హౌ టు క్రియేట్ ఇట్, క్రియేషన్ సింపుల్ గైస్. ఇట్ విల్ బి జస్ట్ స్ట్రింగ్ బిల్డర్ అయితే స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్ అయితే స్ట్రింగ్ బఫర్. లెట్స్ సే స్ట్రింగ్ బఫర్ ఈజ్ ఈక్వల్ టు some variable name, let's say sb is equal to new string buffer. ఓకే, అండ్ మీకు కావాల్సిన డేటా, దట్స్ ఇట్, అంతకుమించి ఏం లేదు. ఓకే, స్ట్రింగ్ బిల్డర్ కావాలంటే ఇక్కడ స్ట్రింగ్ బిల్డర్ ఉంటుంది అంతే. స్ట్రింగ్ బిల్డర్, లెట్స్ సే ఇట్ ఈస్ SBUILD, sbuild is equal to new string builder some data, అంతే. that's it guys. ఓకే, సో స్ట్రింగ్స్ గురించి వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, బట్ స్ట్రింగ్స్లో వీ హ్యావ్ సమ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఎగ్జాంపుల్ ఏంటి? సంథింగ్ లైక్ క్యారెట్. ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి. వీ విల్ డిస్కస్ దెమ్ ఇన్ స్ట్రింగ్స్ పార్ట్ 2, దట్ ఈస్ ఇన్ డే 12. ఓకే, ఐ హోప్ టుడేస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్. అర్థం కాకపోతే మాత్రం ప్లీజ్ గో బ్యాక్ అండ్ వాచ్ ఇట్ అగైన్. డెఫినెట్గా ఎంతో కొంత ఎక్స్ట్రా అర్థమవుద్ది. గాట్ ఇట్? గ్రేట్. ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, ప్లీజ్ టు షేర్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.